సభకు విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు, నా తోటి విద్యార్థులకు నా అభినందనలు. నేను ఈరోజు చెప్పబోయేది తల్లికి వందనం పథకం యొక్క ప్రాముఖ్యత గురించి. తల్లికి వందనం యొక్క ఆవశ్యకత, దాని ఉపయోగాలు. మంచి విద్యాభ్యాసం అందిస్తేనే ఉత్తమ భావి భారత పౌరులు తయారవుతారు. భవిష్యత్ తరాలకు అందించగలిగే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే. తల్లికి వందనం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల జీవితాలను మార్చేసే ఆయుధం చదివే. అలాంటి చదువు పేదరికం కారణంగా ఏ విద్యార్థికి దూరం కాకూడదు. ఈ లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం తల్లికి వందనం. పేదరికం కారణంగా విద్యను మధ్యలోనే ఆపకుండా విద్యార్థులు తమ చదువును కొనసాగించడానికి ఆర్థిక చేయూత అందించడం ఈ పథకం ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లోని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే హామీల్లో ఈ పథకం ఒకటి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం విద్యార్థులందరికీ ఆర్థిక చేయూత అందించబడింది. తల్లికి వందనం ఆర్థిక సహాయం. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. ఇంటిలో ఎంతమంది చదువుకుంటున్న పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఈ సాయం అందిస్తారు. ఇందులో విద్యార్థికి 13,000 రూపాయలు ఇవ్వగా పాఠశాల, కాలేజీ నిర్వహణ, అభివృద్ధి 2,000 రూపాయలు కేటాయిస్తారు. విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని తల్లి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు. తల్లి లేకపోతే తండ్రి సంరక్షకుడు ఖాతాలో ఈ మొత్తం జమ చేస్తారు. తల్లికి వందనం అర్హతలు. దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. విద్యార్థి 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదివి ఉండాలి. విద్యార్థి కనీసం 75% హాజరు అవ్వాలి. విద్యార్థికి తల్లి పేరు మీద బ్యాంకు ఖాతా ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఈ పథకానికి అర్హులు. పేదరిక రేఖను దిగువకు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, తదితర ప్రజాప్రతినిధుల పిల్లలకు ఈ పథకం అర్హులు కారు. ఈ పథకం ఆరంభం 2025 జూన్ 12న ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల పిల్లలకు తల్లులకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లికి వందనం పథకం మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. సూపర్ 6 పథకం ప్రతి పాఠశాలకు వెళ్ళే బిడ్డకు ఏటా 15,000 అందుతుంది. ఈ పథకం కింద ప్రభుత్వం 8,745 కోట్లు పంపిణీ చేస్తుంది. దీనివలన 67 లక్షలకు పైగా విద్యార్థులు మరియు 43 లక్షల మంది తల్లులు ప్రయోజనం పొందుతారు. ధన్యవాదాలు.